దాశరథి కరుణాపయోనిధి. మానవుడు ఎంత వెలుగుతో వెలిగినా, ఎంత గొప్పగా బ్రతికినా చివరకు చచ్చిపోక తప్పదు. పుట్టిన జీవి గిట్టక తప్పదు, అంతే కదా. దానికి ఈ రకమైన భావనతో చాలామంది సంస్కృతంలో, తెలుగులో రకరకాలుగా చెప్పారు. కానీ రామదాసు గారి పద్యం చాలా ప్రసిద్ధం అండి. ఎంత అందంగా చెప్పాడో చూడండి. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ గల్గునో కల్గదో నాటికి, ఇప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి. వెంటనే కులశేఖర ఆళ్వార్ గారు, మరి ధూర్జటి గారు, కొంతమంది కవులు మెదులుతారు. కృష్ణత్వదీయ పద పంకజ, ఆ శ్లోకం మెదులుతుంది. మరి ఇదం శరీరం పరిణామపేశలం, ఆ మాటలు గుర్తొస్తాయి. మరి దంతంబుల్ వడనప్పుడే తనువు నందారుడి అన్నప్పుడే అది గుర్తొస్తుంది. నేను ఇంకా చమత్కారంగా ఒక మాట చెప్పాను. పళ్ళ బిగింపు పోయి పలు బాధలు నోటికి రాకముందే, పళ్ళ బిగింపు పోయి పలు బాధలు నోటికి రాకముందే, అల్లుళ్ళును పుత్రికామణుల రూల్స్కు బానిసగాకముందే, మోకాళ్లకు నీరు చేరి నరకంబును చూపకముందే, కిడ్నీలో రాళ్లవి రాకముందే గిరిరాజ సుతాధవ నన్ను బురవరా, ఓ పరమేశ్వర కాపాడరాని. ఇది మణిప్రవాళం చేసి చమత్కారంగా, చమత్కారమేముంది, ఉన్న విషయమే. ఇక్కడ కూడా ఇప్పుడు ఎంత రొమ్మిర్చుకొని తిరిగిన వాడైనా, ఎంత రౌడీ అయినా, ఎంత మేధావి అయినా మంచాన పడక తప్పదు. లేదంటే నేను మంచాన పడను అంటే వాడు మూర్ఖుడు. అంటే మంచాన పట్టడం అంటే మంచమే అని కాదు, రోగగ్రస్తుడు కావటం. శరీరము నీ మాట వినకపోవటం. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, ఈ ముంగిట అనే మాట చూడండి ఎంత ముంగట, ముంగిట. మరి రోగముల్ గొప్పరమైనచో అంటున్నాడు. అంటే తగ్గితే పర్వాలే, ఇంకా ఎక్కువైతుంటాయి అంతే మరి లక్షణం. ఇప్పుడు ఇది దహించకపోయేదే కదా ఈ శరీరం. దీనికి నువ్వు ఎన్ని రకాలైనటువంటి ఔషధములు ఏం చేసినా తప్పదది. జీవశ్రాద్ధము చేసుకున్న యతీని అన్నాడు, తన్నేమందు రక్షించునో ఏ వేల్పులు కృపచూతురో అన్నాడుగా ధూర్జటి కూడా. మొక్కుకుంటుంటాం, రోగం తక్కువైతే కాలినడకనంటాం, అదంటాం, ఇదంటాం. సరే, ఏదైనా కూడా రోగములు గొప్పరమైనచో జరిగేదేంది, కఫము కుత్తుకొని నిండిన వేళ. అందుకనే కాసేపు కూర్చోబెట్టండి ఆయన్ను, మరీ అలాగే పడుకోబెట్టొద్దు. పడుకొని ఉంటే ఆ కఫము కళ్ళే శ్వాస పీల్చుకోవడానికి అడ్డం పడుతుంది. అది దాని లక్షణం. అది ఈ శరీరం నీకు ఎంత గొప్ప మిత్రుడో అంత శత్రువు, అది గ్రహించాలి. జరిగినన్నాళ్ళు, ఆడినన్నాళ్ళు అలా ఆడిస్తుంది, నెట్టకొస్తుంది, అడ్డం పడుతుంది. మనం అంటుంటాం ఇంకా తిప్పుకోలేళ్ళే అంటాం మనం. ఏంటి తిప్పుకోపోవటం ఏంటి అంటే మళ్ళీ బ్రతికి పట్టగట్టలేడు. గొప్పరమైనచో కఫము కుత్తుకొని నిండిన వేళ. రోగముల్ అంటే ఈ రోగము ఆ రోగం, రోగముల్ బహువచనం వాడేశాడు, ఒక రోగం కాదు. అప్పుడు విచిత్రం ఏంటంటే
బాంధవుల్ కప్పిన వేళ. ఉత్తరాలు రాస్తారు, వచ్చి చూసిపోండి అంటారు, వస్తారు. వీడు ఇలా చూస్తాడు, గుర్తుపట్టావా నన్ను అంటే పిచ్చి చూపు చూస్తాడు. అదే వెర్రి చూపు, అదే మృత్యుకళ. ఆహా, గుర్తుపట్టలేదు, చూసావా, అయిపోయింది పని. బాంధవుల్ గప్పిన వేళ నీ స్మరణ గల్గునో కల్గదో నాటికి. అప్పుడు ఏదో అంటాను చూడండి, తగలబడుతుంటే అప్పుడప్పుడు వెంటనే ఏదో నీళ్ల కోసం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం, ఇవన్నీ గమ్మత్తైన సామెతలు. అప్పుడు నీ స్మరణ కలుగుతుందో కలగదో నాటికి. ఇప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. ఏముందండి దీంట్లో? అంతా ఉంది. ముసలితనం వచ్చిన తర్వాత న్యాయానికి ఏమండి, ముసలితనం కూడా కాదు, మృత్యువుకు ముసలితనము యవ్వనము ఇవన్నీ ఏమి ఉండవు, దానికి లెక్కలేదు. కానీ సహజంగా వాళ్ళు వస్తారట, ఆ కాలకింకరులు ఎత్తపోతాం రాండి. మరి మార్కండేయుని కూడా అట్టగే వచ్చారు కదా. అటువంటి కాలకింకరులు వచ్చినప్పుడు నేను నీ నామస్మరణ చేయాలంటే నాకు అసలు గుర్తుకు రావాలి కదా, నా మదిలో మెదలాలి కదా. కాబట్టి అటువంటి స్థితిని రాకుండా, అయ్యా చుట్టాలందరూ వచ్చి ఏడుపులు పెడబొబ్బలప్పుడు ఎందుకు ఏడుస్తున్నారో తెలియని పరిస్థితి నాకు కలిగి నేనేం చేయాలో, ఎవరిని ఆశ్రయించాలో అలా చేయకుండా ఇప్పటి నుంచే నీ నామాన్ని భక్తితో చిత్తశుద్ధితో నేను చేస్తానయ్యా ఓ రామా. రోగాలు రావటం అనేటువంటిది సహజం అండి. ఎల్లకాలం వాడు వళిభిర్ముఖమాక్రాంతే ఫలితేనాంకితం శిరః గాత్రాన్ని శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే అన్నాడు. అంటే కోరిక అనేటువంటిది మాత్రం ఇదిగో వసంతంలోలాగా చిగురులేస్తుంటుంది. శరీరం ముడతలు పడుతుంది, మరి జుట్టు తెల్లబడుతుంది. దుర్జనుడు కూడా అదే కాంది. కాంతాసంగం రోయినప్పుడే జరాక్రాంతంబుగా అనప్పుడే వింతల్ మేన చరించనప్పుడే కుర్రలు వెల్వెల్లగానప్పుడే. ఇప్పుడు రంగేసుకుంటే నల్లంగా ఉంటాయి, లేకపోతే వెల్వెల్ల కాకుండా ఎట్లుంటాయి. చింతింపమ్మలి నీ పదాబ్జములిటులు అన్నాడు ఈయన కూడా. అప్పుడు నాకు నీ స్మరణ కలుగుతుందో కాబట్టి ఇప్పుడే నేను తప్పక చేసేదన్నాడు. నేను తప్పకుండా నీ స్మరణ చేస్తానయ్యా ఓ రామచంద్రమూర్తి, నీకు నమస్కారం. దాశరథి కరుణాపయోనిధి